ఎక్కడైతే కర్నూలు ఈనాడు కార్యాలయం పైన అత్యంత పాశవికంగా దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి ఈనాడు జర్నలిస్టుల్ని వాళ్ళ మీద కూడా దాడి చేయటం జరిగినట్లుగా మన విజువల్స్లో చూస్తున్నాము. కాటసాని రామిరెడ్డికి చెందినటువంటి అనుచరులు లేదా వారికి సంబంధించినటువంటి మనుషులు దాడి చేసినట్లుగా ఆ విజువల్స్లో కనపడుతూ ఉంది. అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సభలో మాట్లాడుతుండగా ఆయన ప్రసంగిస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ పైన తీవ్రంగా, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పైన తీవ్రంగా దాడి చేసి చంపేటువంటి ప్రయత్నానికి వారు దిగారు. ఆ రకమైనటువంటి దాడి పాశవికంగా, పైశాచికంగా దాడి చేసినటువంటి దుర్మార్గులని మనం చూసాం. మరలా దాన్ని సమర్థిస్తూ ఎవరైతే అసలు వాళ్ళని కాదు మీ అందరి మీద దాడి చేస్తామని చెప్పని ఎవరైతే కొడాలి నాని చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో ఆయన మాట్లాడటం జరిగింది. మరి ఇప్పుడు చూస్తే ఇక్కడ ఎవరైతే ఈనాడు కార్యాలయం పైన ఇప్పుడు ఆ రకంగా వెళ్ళి ఆ రకంగా దాడి చేస్తూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఇండికేషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే మమ్మల్ని వ్యతిరేకంగా ప్రశ్నించేటువంటి వాళ్ళని, మాకు వ్యతిరేక వార్తలు కథనాలు రాసేటువంటి వాళ్ళని, అది తప్పు జరిగినా కానీ తప్పు అని చెప్పినటువంటి వాళ్ళని, ఎవరైనా మేము అరాచకాలు చేస్తే ప్రశ్నించినటువంటి వాళ్ళని, వాళ్ళందరి మీద కూడా మేము ఇలాగే దాడులు చేస్తాం, భయపడతాం, భయభ్రాంతులకు గురి చేస్తాం అనే విధంగా ఇలాంటి అరాచకమైనటువంటి ఆగడాలకి, దుర్మార్గాలకి దిగుతూ ఉన్నారు. ఇంకా దానిని పార్టీలో ఉన్నటువంటి నేతలు సమర్థిస్తున్నారు. ఓకే, ఇప్పుడు వీరికి అవకాశం ఉంది కదా అని వారు ఈ రకమైనటువంటి దాడులు చేయటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా వారు మెసేజ్ ఇస్తున్నారు. అధికార పార్టీలో ఉండి ప్రభుత్వం వారి చేత నడిపించబడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, శాసనసభ్యులుగా ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా వారి చేతిలో ఉండి వారు ఇటువంటి దుర్మార్గాలని, ఇటువంటి అరాచకాలని, ఇటువంటి దాడులని ప్రోత్సహిస్తున్నారు అని అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు? రాష్ట్ర ప్రజానీకానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? సిద్ధం సభ అంటే, సిద్ధం అంటే సవాల్ విసిరి ఈ రకమైనటువంటి దాడులు, ప్రశ్నిస్తే దాడులు చేస్తామనేటువంటి మెసేజ్ని ఇచ్చేటువంటి ప్రక్రియకి దిగుతున్నారా? వార్తల్లో తప్పుంటే వాళ్ళు ప్రశ్నించవచ్చు, దాని మీద క్లారిటీ అడగవచ్చు, దాని మీద రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, దాని మీద కంప్లైంట్ చేయొచ్చు, ఏమైనా ఉంటుంది. కానీ ఈ రకంగా దాడులు చేసి మెసేజ్ ఇస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఇది రేపు ఇప్పుడే ఇటువంటి పరిస్థితి ఉందంటే రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చేటువంటి సమయానికి ఇంకా ఎంతటి అరాచకాలు రాజ్యమేలతాయి, ఎంతటి దురాగతాలు జరుగుతాయి, ఎంతటి విధ్వంసాలు జరుగుతాయి, ఎటువంటి దాడులు జరుగుతాయి అనేటువంటి ఆందోళన కలుగుతూ ఉంది. ఒక జర్నలిస్ట్గా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కోపం వస్తుంది, రక్తం మరుగుతుంది. ఎందుకు ఇటువంటి పరిస్థితులను సృష్టిస్తున్నారు అనేటువంటిది. గతంలో ఎప్పుడు ఇలాంటి అరాచకాలు లేవే, ఇప్పుడే ఎందుకు ఇలాంటి అరాచకాలని ప్రోత్సహిస్తున్నారు? అంటే ఓడిపోతున్నాము అనేటువంటి భయమా, లేక భయపెట్టి గెలవాలి అనేటువంటి ఆలోచన విధానమా? చెప్పేటువంటి మాటలు తీయగా ఉంటున్నాయి, చేసేటువంటి పనులు దుర్మార్గంగా ఉంటున్నాయి అనటానికి ఇంతకంటే నిదర్శనాలు ఏముంటాయి? నిన్న కృష్ణా మీద ఆ రకమైనటువంటి దాడి చూసిన తర్వాత ప్రజలు హర్షిస్తారా? ప్రజలు ఇలాంటి వాటిని మెచ్చుకుంటారా? ఇప్పుడు చూస్తే కార్యాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం రేపు మరలా వైసీపీ అధికారం వస్తే ఈ పార్టీ ఎవరైతే ఇప్పుడున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇక మీడియాల మీద బట్టి దాడులు చేస్తూ ఉంటే వాళ్ళందరూ వెనక్కి రావాల్సిందే. మరి అదే గనక రేపు వైసీపీ ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి ఇప్పుడు ఏదైతే చేశారో అక్కడ కూడా అటువంటి ఆవేశపరులే ఉన్నప్పుడు, తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ఆవేశపరులే ఉన్నప్పుడు వారు కూడా సాక్షి పేపర్, సాక్షి ఛానల్ వీటి మీద దాడి చేస్తే మరి ఆ రోజు ఏం చెప్తారు? ఆ రోజు పత్రికా స్వేచ్ఛను జరిగినటువంటి దాడి అంటారా, లేక ఏం చెప్తారు? రోజు ఇటువంటి వాటిని అడ్డుకోకపోతే రేపు మీరు ప్రశ్నించేటువంటి అధికారం ఎక్కడొస్తుంది? కొంచెం బుర్రబెట్టి ఆలోచించండి. మీరు హెలికాప్టర్ ఎక్కేసి లేదా ఫ్లైట్ ఎక్కేసి మీరు ఢిల్లీ పోతారు, లేదా అమెరికా పోతారు, లేదా ఇంకో దగ్గర పోతారు.
మీ దగ్గరికి రావాలంటే 50 మంది సెక్యూరిటీని దాటుకొని ఎవరైనా రావాలి. కానీ ఒక జర్నలిస్ట్కి ఎవరు ఉండదు, ఆయన కలమే ఆయుధం. ఎక్కడ మీరు 1,00,000 మంది, 10 లక్షల మంది, 5 లక్షల మంది మీరు కార్యకర్తలు ఉన్నా వచ్చి కవర్ చేయాల్సినటువంటి బాధ్యత జర్నలిస్ట్ మీద ఉంటుంది. అంతేగాని మీరు వారి మీద భయపెట్టి వారి మీద దాడి చేయాలనుకుంటే రేపు ఇదే పరిస్థితి మరలా మీ జర్నలిస్టులకే మీకే అటువంటి పరిస్థితి వస్తే మరి అప్పుడు ఆ రోజు ఎవరు బాధించాలి, ఎవరు ఆ రోజు ప్రశ్నించాలి, ఆ రోజు ఎవరు ప్రశ్నించేటువంటి హక్కు ఎవరికి ఉంటుంది? కొంచెం మినిమంగా ఆలోచించండి, కొద్దిగా కామన్ సెన్స్గా ఆలోచించండి. రాజకీయ స్వార్థాలని రాజకీయాల్లో సినిమాల్లో చూస్తుంటాం, అరాచకాలు ఎలా ఉంటాయి అనేటువంటిది. అలాంటి అరాచకాలను చేసి ఇచ్చేయాలనుకోవటం చాలా దుర్మార్గం. ఎవరైతే ఆ కర్నూలు ఈనాడు జర్నలిస్టులకి ఖచ్చితంగా అండగా ఉన్నాం, వారికి ఎటువంటి వారిపై దాడి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంటుంది. పోలీసులు వాళ్ళకి రక్షణ కల్పించాలని కూడా డిమాండ్ చేద్దాం. రైట్ శివరాజ్, ఏం జరిగింది శివరాజ్? ఈనాడు ఆఫీస్ పైన పార్లమెంట్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు దాదాపు 200-300 మంది అనుచరులు ఒక్కసారిగా ఈనాడు కార్యాలయం మీదకి వచ్చి ఏదైతే రిపోర్టర్ల పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈ రోజు ఈనాడు దినపత్రికలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పైన ఆర్టికల్ రావడం జరిగింది. ఆయన భూ కబ్జాలకు సంబంధించి వివరంగా ఏదైతే ఎక్కడెక్కడ ఆయన భూ కబ్జాలకు పాల్పడ్డాయని దానిపైన వివరంగా ఆర్టికల్ రావడంతో ఒక్కసారిగా సాయంత్రం పూట వారి అనుచరులు ఈనాడు కార్యాలయం పైకి దాడికి రావడం జరిగింది సార్. ముఖ్యంగా కార్యాలయం తలుపులు పలగొట్టి ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళు పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అయితే ఒక్కసారిగా కార్యకర్తలు ఏదైతే ఈనాడు ఆఫీసు అద్దాలను ధ్వంసం చేయడం జరిగింది. అక్కడ స్థానికంగా కవరేజ్ చేయడానికి వచ్చిన రిపోర్టర్లను కూడా కాటసాని అనుచరులు బెదిరించి వారి సెల్ ఫోన్స్ లాక్కునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది సార్. ముఖ్యంగా పోలీసులు వారిని ఎంత వారించినా కూడా దాదాపు 200 మంది కాటసాని అనుచరులు మద్యం సేవించి ఈనాడు కార్యాలయం పైన దాడి చేసే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఇక్కడిక్కడ వారు దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. రైట్, నిన్న చూస్తే కృష్ణా మీద దాడి, ఆంధ్రజ్యోతి మీద, ఈరోజు చూస్తే ఈనాడు మీద దాడి. అంటే ఒక పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఇది రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది అనేటువంటిది కూడా ఎవరో ఇది చేయలేరు. అందుకనే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తుని ఎందుకు కోరుకుంటుంది అని అంటే, బీజేపీ కనుక పొత్తులో ఉంటే రేపు ఎన్నికల్లో ఇలాంటి అరాచకాలు చేయడానికి ఉండదు. ఎవరైతే వీళ్ళని సమర్థిస్తున్నటువంటి అధికార యంత్రాంగం ఉన్నారో, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో, లేకపోతే ఇతర జిల్లా అధికార యంత్రాంగం ఉన్నారో, వాళ్ళందరినీ కూడా కొంత కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే తెలుగుదేశం, జనసేన బీజేపీని పొత్తుని కోరుకోవటానికి, ఎన్నికల ప్రక్రియని ప్రశాంతంగా జరపడానికి అవకాశం ఏర్పడుతుందనేటువంటి భావనతోటే అది ఆలోచిస్తున్నారు. ఇది చాలా లోతుగా ఉన్నటువంటి అంశాలు. సరే, ఇప్పుడు ప్రజల తీర్పు, ప్రజలు ఎన్ని చూడరా, ప్రజలు అన్నీ గమనిస్తారు. ఈనాడు పత్రిక ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి, లేదా ఈనాడు సంస్థ ఎలా నడిపింది, లేదా వాళ్ళకి అవన్నీ ఒక ప్రజలకు ఒక స్పష్టత ఉంటుంది.